బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలనపై 2 ఏళ్ల నమ్మకం పేరిట బహిరంగ సభ నిర్వహణ, వాడరేవు సముద్ర తీరంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెరైన్ అవుట్పోస్ట్ పోలీస్ స్టేషన్, జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు శిరోరక్ష, ప్రాణరక్ష కార్యక్రమాలు వంటి అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్లలో సాధించిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై 2 ఏళ్ల నమ్మకం పేరుతో జిల్లా కేంద్రమైన బాపట్లలో నిర్వహించిన విజయోత్సవ సభలో మంత్రి పాల్గొన్నారు. 2 ఏళ్ల పాలనలో జిల్లా ప్రగతి నివేదికను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రకటించారు. బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెరైన్ అవుట్పోస్ట్ పోలీస్ స్టేషన్ను స్థానిక శాసనసభ్యులు కొండయ్య, జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్తో కలిసి విశాఖపట్నం రేంజ్ కోస్టల్ మెరైన్ ఐజీ జె గోపీనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కోస్టల్ మెరైన్ ఐజీ జట్టి గోపీనాథ్ మాట్లాడుతూ బాపట్ల జిల్లాలోని సూర్యలంక, వాడరేవు, రామాపురం తదితర ప్రాంతాలకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్న క్రమంలో పర్యాటకుల భద్రతా ప్రమాణాలపై దృష్టి సారిస్తున్నామన్నారు. చీరాల ప్రాంతాన్ని సుందరమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య స్పష్టం చేశారు. చీరాలలో ప్రధాన సమస్యగా ఉన్న కుందేరు ఆధునికీకరణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ దశలవారీగా కుందేరు కాలువ ప్రక్షాళనకు ప్రణాళిక రూపొందించామన్నారు. ఇందుకుగాను మొదటి దశగా సుమారు 5 కోట్ల రూపాయలతో ఆధునికీకరణ పనులను ప్రారంభించామన్నారు. రాష్ట్రంలో చిన్నారులు, స్త్రీల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మహిళా శిశు సంక్షేమం విభాగ ఐజీ బి రాజకుమారి అన్నారు. జిల్లా కేంద్రమైన బాపట్లలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళల రక్షణపై శక్తి బృందాలు స్పందిస్తూ సత్వర సేవలు అందిస్తున్నాయన్నారు. ఆపరేషన్ ట్రేస్ ద్వారా తప్పిపోయిన 9,700 మంది స్త్రీలు, బాలికలను కాపాడి వారి కుటుంబాలతో కలిపామన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు అన్నారు. నియోజకవర్గంలోని మాట్టూరు, గన్నవరం గ్రామాలలో 5.80 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రహదారుల అభివృద్ధి పనులకు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన రోడ్ల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. వాహన చోదకులు ద్విచక్ర వాహనాలను నడిపేటప్పుడు బాధ్యతగా హెల్మెట్ ధరించాలని, తద్వారా ప్రమాదాల నియంత్రణకు సహకరించాలని బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ అన్నారు. బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలో శిరోరక్ష, ప్రాణరక్ష కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ ధరించి పోలీసు సిబ్బందితో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు జరిమానాలు విధిస్తారనే భయంతో కాకుండా మీకోసం ఎదురుచూసే మీ కుటుంబం కోసం హెల్మెట్ ధరించాలని తెలిపారు. రాష్ట్ర మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ప్రాజెక్ట్స్ సీజీఎం కె లింగమూర్తి బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న పలు విద్యుత్ అభివృద్ధి కార్యక్రమాలను అధికారులతో కలిసి పరిశీలించారు. అలాగే పీఎం సూర్యాగర్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్యానెల్ వ్యవస్థలను పరిశీలించి అర్హులైన లబ్ధిదారులకు పథకం ప్రయోజనాలు సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హిందూ శ్మశాన వాటికల అభివృద్ధి కోసం అవసరమైన నిధులు సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని బాపట్ల శాసనసభ్యులు వేగేసన నరేంద్రవర్మ అన్నారు. బాపట్ల మండల కేంద్రం పిట్టలవానిపాలెంలో అపర కర్మల భవనం, హిందూ శ్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. మానవ జీవితంలో చివరి ప్రయాణం అత్యంత గౌరవప్రదంగా సాగాలని, ఆ సమయంలో ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా రేపల్లెలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి మంత్రి అర్జీలను స్వీకరించారు. ఈ క్రమంలో రేపల్లె మండలం బాడెకాలువ పరిధిలో 357 ఎకరాల్లో బంజారా, పోరంబోకు భూముల్లో సాగుదారులుగా ఉన్న చిన్న రైతులకు ప్రభుత్వం ఎరువులు ఇచ్చే విధంగా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు బాపట్ల జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన సమ్మెట స్వామినాథ్, బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.